దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేర ఈ ఉదయకాలపు శుభములు, దైవ దీవెనలు మీకు, మీ కుటుంబాలకు తోడైన సమృద్ధి అయిన దీవెనలో నడిపించునుగాక. ఆమేన్. మరొక దిన ఆరంభమున అనగా ఉదయకాల సమయమున అనుదిన వాక్యాహారం ఈ కార్యక్రమంలో మనము ప్రతిదినము లేఖనములో నుండి ఒక వాగ్దానాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఆ రీతిగానే ఈ దినాన మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆశీర్వాదము కొరకు, ఈ దినమంతా ప్రోత్సాహకరమైన జీవితం కొరకు దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న మాటను మనం పొందుకుందాం. అందరికీ బాగా సుపరిచితమైన ఒక చిన్న మాట మనం చదువుదాం. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ చదివిన వాక్య భాగము తెలియని క్రైస్తవులు ఎవ్వరు ఉండరు. బాగా పరిచయమైన మాట, తరువాత కంఠోపాఠమైన వచనం. చిన్నపిల్లలు కూడా, అనగా సండే స్కూల్ చిన్నారులు కూడా ఈ వచనం చాలా చక్కగా చెప్పగలుగుతారు. ఆదియందు వాక్యముండెను, ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఈ వాక్యమే దేవుడు. ఆదియందు ఉన్న వాక్యము, దేవుని వద్ద ఉన్న వాక్యము, దేవుడే అయ్యున్న వాక్యము. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని, ఈ వచనాలు మనందరికీ తెలుసు, చాలా విశేషమైనవి, భావగర్భితమైనటువంటి మాటలన్న సంగతి తెలుసు. ఈ సమయాన ఒక చిన్న సంగతిని మీకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఆదియందు వాక్యముండెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యమును గురించి చెప్పబడుతున్న ఓ సంగతి. ఆదియందు, ఆదిలో, అన్నింటికంటే ముందు వాక్యముండెను. ఆది అనే మాటకు అర్థమేది? ఆదియు నేను, అంతము నేను, మొదలు నేను, చివర నేను, మొదటివాడను, కడపటివాడను. ఆది అంటే మొదట అని కదా అర్థం. మొదట దేవుని వాక్యము, ఆదియందు దేవుని వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను. దేవుని బిడ్డలారా, అన్నింటికంటే ముందు ఉన్న వాక్యము, మొదలై ఉన్న వాక్యము మన జీవితంలో కూడా ఈ వాక్యమే మన ప్రతి పనిలో ముందు ఉండాల్సింది దేవుని వాక్యం. అన్నింటిలో దేవుని వాక్యం ముందు ఉండాలి.
అన్నింటికీ, అన్ని కార్యములకు మనము ముందు ఉంచవలసినది దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని ముందుంచుట అనగా దేవుని వాక్యమునకు నీవు ప్రథమ స్థానమును ఇవ్వటం. వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి. నీవు మొదలు అయి ఉన్నటువంటి వాక్యాన్ని. కానీ మనము వాక్యానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నాము? వాక్యానికి మనం ఇచ్చేటటువంటి గౌరవం ఏమిటి? వాక్యానికి మన బ్రతుకులో మనము ఇస్తున్నటువంటి స్థానం ఏది? ఈ విషయాన్ని ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాలి, గమనించాలి. నీవు నీ జీవితంలో దేవుని వాక్యానికి ఏ స్థానం ఇస్తున్నారు? మొదటి స్థానం ఇస్తున్నారా? చివరి స్థానం ఉంచుతున్నారా? దేవుని వాక్యము అన్నింటికీ ముందున్నది. కాబట్టి నీ ప్రతి పనికి, ప్రతి కార్యముకు, ప్రతి చర్యకు దేవుని వాక్యము ముందు ఉండాలి. దేవుని వాక్యమునకు నీ హృదయములో మొదటి స్థానము ఇవ్వాలి. దేవుని వాక్యానికి మన హృదయంలో మొదటి స్థానం లేకుండా ఈ వచనాన్ని ఎన్నిసార్లు చెప్పినా ఏమి ప్రయోజనం? కేవలం వల్లించటం అవుతుంది. ఏదో నోటితో మాట పలికినట్టు ఉంటుంది. కానీ దేవుని వాక్యానికి నీవు ప్రథమ స్థానము ఇచ్చి, ఆదియందున్న వాక్యము, ఆ వాక్యము దేవుని వద్ద ఉన్న వాక్యము, నీవు మొదటి స్థానం ఇచ్చింది ఎవరికో తెలుసా? సాక్షాత్తు దేవునికే నీవు మొదటి ప్రాధాన్యతను ఇచ్చినట్టు. దేవుని వాక్యం ముందున్నది ప్రతి కార్యము. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఏ కార్యమైనా సంపూర్ణం కావాలి అంటే దేవుని వాక్యానికి మొదట స్థానం ఇవ్వాల్సిందే. దేవుని వాక్యానికి మొదటి స్థానము, ప్రథమ స్థానము నీవు ఇవ్వాల్సిందే. వాక్యానికి చోటిస్తున్నారా? వాక్యానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? దేవుని బిడ్డలారా, కొంతమంది వాక్యం పఠనము కానీ, వినటం కానీ, ధ్యానం కానీ కొందరి జీవితాల్లో ఉండకపోవటం బాధాకరం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీవు చేర్చుకున్నట్టయితే సాక్షాత్తు దేవాది దేవుని నీవు చేర్చుకున్నట్టు. వాక్యమునకు నీవు చోటిచ్చినట్టయితే సాక్షాత్తు దేవునికి చోటిచ్చినట్టు. మొదట నీవు ఈ పని చేయాలి. మొదట నీవు చేయవలసిన కార్యం ఇది. ఈ కార్యము కనుక నీవు చేయగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి కార్యము నీ బ్రతుకులో సంపూర్ణమవుతుంది. ప్రతి కార్యము, నీవు ఏ కార్యాన్ని తలపెట్టినా దేవుడు తన చిత్తానుసారముగా ఆ కార్యమును సంపూర్ణం చేస్తాడు, సఫలీకృతం చేస్తాడు. మన క్రియ చేత ఏదీ జరగదు. దేవుని వాక్యము లేక దేవుని వాక్యము అనే పేరు కలిగిన యేసుక్రీస్తు ప్రభు వాక్యమునకు నీవు ప్రాధాన్యతనిస్తున్నావంటే ఎవరికి ఇస్తున్నట్టు అనగా, వాక్యము అనే పేరు కలిగిన యేసు, దేవుని వాక్యమనే నామము ఆయనకున్నది, ఆయనకు నీవు ప్రాధాన్యతనిస్తున్నట్టు. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యమునకు చోటిస్తే ఆయన మొదట ఏం చేస్తాడు తెలుసా? నీ పనిని సంపూర్ణం చేస్తాడు. ఆదియందు వాక్యముగా ఉన్నాయన, ఆదియందు ఉన్నాయన, ఆది అయి ఉన్నాయన ఏం చేస్తాడు అంటే,
నీవు ఆయన వాక్యమునకు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి నీకు ఆయన ప్రాధాన్యతనిస్తాడు. ఆయన వాక్యమును నీవు గౌరవించినట్టయితే నీకు ఆయన గొప్ప గౌరవాన్ని, ఘనతను కలగచేస్తాడు. దేవుని వాక్యమునకు నీవు మొదటి స్థానమును గనక ఇస్తే ఆయన మొదట ప్రతి కార్యమునకు ముందు ఆయన నిలిచి నీ ప్రతి పనిని పూర్ణం చేస్తాడు, సంపూర్ణం చేస్తాడు, సఫలీకృతం చేస్తాడు, ఆశీర్వాదకరం చేస్తాడు. వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి, వాక్యాన్ని గౌరవించండి. అన్నింటికంటే ముందున్న వాక్యము, ఆదియందే ఉన్న వాక్యం. ఇప్పుడు అన్నిటికంటే ముందున్న వాక్యాన్ని తీసుకెళ్ళి నీవు ఎక్కడ పెడుతున్నావు? అన్నింటికంటే ముందున్నమ్మా దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళి నీవు ఎక్కడ పెడుతున్నావు? ముందు స్థానంలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకెళ్ళి నీవు ఏ స్థానంలో కూర్చోబెడుతున్నావు? అది ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇవ్వండి, వాక్యాన్ని చదవండి, ధ్యానం చేయండి, వినండి. తద్వారా మీ కార్యము సంపూర్ణమవుతుంది. దేవుడు అటువంటి శ్రేష్టమైన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మా ప్రియ తండ్రి, ఈ ఉదయకాలం బిడ్డలునైనా అనుదిన వాక్యాహారాన్ని పొందుకుంటూ ఉన్నారు. మా తండ్రి, ఈ వాక్యమునకు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ ఇచ్చుటకు, ఈ వాక్యాన్ని కలిగి ఉండటానికి ప్రతి కార్యములో ముందు మీ వాక్యమునకు తగిన స్థానము ఇవ్వటానికి కృప చూపమని, దీవించమని, వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ దిన పని అంతటిలో మీరు తోడుగుండమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్.